పచ్చముఖ దౌర్జన్యం పెట్రోల్ బంకును సీజ్ చేసేలా చేసింది. టీడీపీ గుండాల బెదిరింపులకు భయపడి బాటిళ్లలోకి పెట్రోల్ పట్టనందుకు బంకు యాజమాన్యానికి చెక్ పడింది. లూజ్ పెట్రోల్ ఇవ్వొద్దని ఈసీ ఆంక్షలున్నా దాన్ని పట్టించుకోకుండా బాటిళ్లలోకి పెట్రోల్ పట్టారని ఆ బంకుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏపీలో ఎన్నికల సమయంలో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై దృష్టి పెట్టింది ఎన్నికల సంఘం. ఓవైపు సిట్ ద్వారా ఎంక్వైరీ చేయిస్తూనే మరోవైపు కౌంటింగ్ సమయంలోనూ అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులను అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ పోయరాదని ఆదేశించింది పోలీస్ శాఖ. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లోనే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. పోలీసు ఆదేశాలతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్లను ఫిల్ చేయడం లేదు. కానీ కొన్ని చోట్ల పచ్చమోక రెచ్చిపోతోంది. బంకు సిబ్బందిపై బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులకు దిగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో పచ్చమోకల్లోని బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. లూజ్ పెట్రోల్ ఇవ్వకుంటే బ్లేడ్లతో దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. పచ్చగూండాల బెదిరింపులకు భయపడి పెట్రోల్ బంక్ సిబ్బంది కొన్ని బంకుల్లో గుట్టుగా లూజ్ పెట్రోల్ ఇస్తున్నారు. అయితే ఇలా చేయడం తిరిగి పెట్రోల్ బంక్ సిబ్బంది యాజమాన్యానికే చేటు తెస్తోంది. మైలవరంలోని హెచ్పీ పెట్రోల్ బంకులో బాటిల్లో నింపారని కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే ఆ పెట్రోల్ బంకును సీజ్ చేయించే పనిలో ఉన్నారు. మైలవరంలో ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేశాము పెట్రోల్ బంక్ మీద. దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా, అంటే పోలీస్కి మాకు పర్వ్యూ ఉండదు కాబట్టి క్రైమ్ రిజిస్టర్ చేయడం వరకే మా పర్వ్యూ. దాన్ని క్లోజ్ చేయించే ప్రాసెస్లో ప్రస్తుతం ఉన్నాము. నిన్న మళ్ళీ ఇంత మనం పెట్టి ఎలక్షన్ కమిషన్ నుంచి గైడ్ లైన్స్ వచ్చి మేము మీటింగ్లు పెట్టి మా వాళ్ళు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఒక పెట్రోల్ బంక్లో జరుగుతుంది. ఇది జరుగుతున్నందుకు మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాం మా వరకు, అండ్ ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అడ్రస్ చేసాం. సో యాజ్ టు క్లోజ్ ద పెట్రోల్ బంక్. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా మారింది పెట్రోల్ బంకుల నిర్వాహకుల పరిస్థితి. పచ్చమూక బెదిరింపులకు భయపడి ప్రాణభయంతో లూజ్ పెట్రోల్ ఇవ్వాల్సి వస్తోందని పోలీసుల దృష్టికి తీసుకువెళితే చంపుతామని అంటున్నారని వాపోతున్నారు పెట్రోల్ బంకుల నిర్వాహకులు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పెట్రోల్ బంకుల దగ్గర కూడా పోలీసులతో రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.